ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఆసక్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ స్టేట్ చీఫ్ గా షర్మిల పదవి చేపట్టినప్పటి నుంచి ఏపీ కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటుంది. ఆ పార్టీకి ఏపీలో పునర్వైభవం తీసుకువచ్చింది. అయితే ఈ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీలకు ఏపీ కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వబోతోంది. ఇక టీడీపీ, బీజేపీ పొత్తు చర్చల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 20 అసెంబ్లీ స్థానాలను ప్రతిపాదిస్తూ ఏపీ బీజేపీ జాతీయ నాయకత్వానికి నివేదిక సమర్పించినట్లు సమాచారం. 20 సీట్లు ఇస్తేనే పొత్తులపై ముందుకు వెళ్తే సంకేతాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గాల పేర్లను సూచిస్తూ హైకమాండ్ కు ఏపీ బీజేపీ రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో రాజశ్యామల యాగం నిర్వహించారు. నిన్నటి నుంచి 3 రోజుల పాటు ఈ యాగం జరగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజ కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పాల్గొన్నారు. 50 మంది రిత్వికులు యాగం నిర్వహించారు. ఇక రాజధాని ఫైల్స్ సినిమా విడుదలకు ఏపీ హైకోర్టు శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్ సర్టిఫికేట్లతో పాటు అన్ని రికార్డులు సక్రమంగానే ఉన్నాయని పేర్కొంటూ సినిమాను విడుదల చేసుకోవచ్చని పేర్కొంది. గురువారం ఈ సినిమా విడుదలపై విధించిన స్టేను ఎత్తివేసింది. కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. రథ సప్తమి సందర్భంగా భారీ రథంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఘనంగా రథ సప్తమి వేడుకలు జరుగుతున్నాయి. వేకనూరు సూర్యనారాయణ ఆలయంలో వేకువజాము నుండి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దివి నరసింహమూర్తి అర్చకత్వంలో అర్చకులు స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. సీఎం జగన్ పాలనపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో కులాలీతికతికంగా అందరూ బాధ్యత లేనన్న చంద్రబాబు 5 ఏళ్ల పాటు సాగిన పాలనపై పుస్తకం రాసామన్నారు. బాధితులలో నేను, పవన్తో పాటు పుస్తకం రాసిన సురేష్ కూడా ఉన్నారని వ్యంగ్యంగా అన్నారు. అలిపిరి ఘటన కంటే అసెంబ్లీలో నన్ను అవలేన్ చేసిన తీర్పుపై కన్నీళ్లు పెట్టుకున్నానని ఆవేదన చెందారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు జరగనున్న కళ్యాణ మహోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ ఉత్సవానికి అమలపారం నుండి అగ్నికుల క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో గజమాల యాత్ర చేపట్టనున్నారు. మరోపక్క రథం దగ్గర 2 ఏళ్లు అవుతున్నా నిందితులను ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆలయ నిర్మాణ కుటుంబీకులు మండిపడ్డారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో రథ సప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. తెల్లవారుజాము నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సూర్యోదయం సమయంలో చంద్రబాబు వాహనంపై తిరుమలేశుడు తిరువీధుల్లో ఊరిగారు. సూర్య భగవానుడు ఆయన సూర్య కిరణాలను శ్రీవారి పాదదమ్ములపై పడి అంజలి ఘాటించే ఘటన అందరినీ భక్తిభావంతో పులకించేలా చేసింది. అధికార వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానులు అంటూ సీఎం జగన్ చిలక పలుకులు పలికారని తిరుపతి టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ వివరించారు. అయితే జగన్ ప్రతిపక్షంలో ఉండగా అమరావతి రాజధాని అన్నారని, అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రజా భాగస్వామ్యంతో ఏర్పడిన ప్రజా రాజధాని అమరావతిని జగన్ విధ్వంసం చేశారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని భారత కరెన్సీపై ముద్రించాలన్నారు. ఆంధ్ర ఎంఆర్పీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు కాలువ రవి అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాలన్నారు. ఈ నెల 27న అంబేద్కర్ వారసులతో దీక్ష నిర్వహిస్తున్నామన్నారు. కలెక్టరేట్ ఎదుట జరిగే ఈ దీక్షను విజయవంతం చేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వైసీపీ నేతలతో పాటు క్యాడర్ కూడా మరింత ఉత్సాహంగా టీడీపీలోకి చేరుతున్నారు. మండలాల నుండి జిల్లా స్థాయి, గ్రామ స్థాయి నేతలు వైసీపీ గుడ్ బై చెప్పు పలువురు టీడీపీలోకి చేరుతున్నారు. ఉండవల్లి నివాసంలోని చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. శ్రీశైలంలో వైభవంగా మహాకుంభాభిషేకం పూజలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 21 వరకు ఆలయంలో జరిగే మహాకుంభాభిషేక నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. వేకువజాము నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న మంత్రి కొట్టు సత్యనారాయణ ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించారు.
కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ వర్సెస్ వైసీపీల మధ్య ఫ్లెక్సీల వివాదం కలకలం రేపింది. రాజమల్లు భూదాహానికి నిరసనగా టీడీపీ నేత వరదరాజులారెడ్డి ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు. ఎండోర్మెంట్ శాఖ ధృవీకరించిన దేవాదాయ భూమిలో ఎమ్మెల్యే తన ఇంటికి రోడ్డు నిర్మాణం చేయడంపై టీడీపీ నేతలు తప్పుపట్టారు. నెల్లూరు జిల్లా కృష్ణాపట్నం పోర్టులో కంటైనర్ తరలిపోతుందంటూ టీడీపీ ఆరోపణలను వైసీపీ తప్పుపట్టింది. కథనాల ఆధారంగా మంత్రి కాకాని గోవర్ధన్ పోర్టును సందర్శించారు. రాజకీయంగా ఎదుర్కోలేక సోమిరెడ్డి నాపై పోర్టు మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డ మంత్రి పోర్టులో పునఃసేవలు యాథావిధిగా కొనసాగించడం జరుగుతుందన్నారు. విశాఖ ఎంపీ ఎంఎంవివి సత్యనారాయణ కామెంట్స్ చేశారు. తాను ఎవరిపైన ఆరోపణలు చేయనని విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ అన్నారు. తాను రాజకీయం చేస్తే అనేక పరిణామాలు చూడవలసి వస్తుందన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం దేశంలోనే పూజలు జరిగే ఏకైక సూర్య దేవాలయం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్య దేవాలయం. ఈ దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అతిథ్యోతి సూర్య జయంతి సందర్భంగా భక్తులు తండోపతండాలుగా దర్శనానికి పోటెత్తారు. రైతు సంఘాలు చేపట్టిన నిరసన కొనసాగుతోంది. ఢిల్లీకి బయలుదేరిన రైతులను ఆయా రాష్ట్రాల పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో కూడా భారీగా భద్రత ఏర్పాట్లు చేపట్టారు. అయితే ఈ క్రమంలోనే సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా బంద్ను పిలుపునిచ్చింది. గ్రామీణ భారత బంద్ను పాటించాలని కోరింది. కర్నూలు జిల్లా కోడుమూరులో రైతుల పక్షాన వామపక్ష పార్టీలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా అన్ని జిల్లాలో రైతులతో కలిసి వామపక్షాలు ర్యాలీ నిర్వహించాయి. దేశ సంపన్ను కేంద్ర కార్పొరేట్ సంస్థలకు తోచిపెడుతోందని తమ గళాన్ని వినిపించాయి. తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల బలోపేతం కోసమే సమగ్ర కుటుంబ సర్వేతో పాటు కులగణన చేపడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎంతమంది ఏ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు, వారి ఆర్థిక పరిస్థితి ఏంటి, ఆయా సామాజిక వర్గాల్లో ఆర్థిక, విద్య, ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయనే పూర్తి వివరాలతో ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కులగణన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే కులగణన తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు మంత్రి పొన్నం ప్రభాకర్. కులగణనతో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. కులగణనపై రాజకీయాలు చేయొద్దని చెప్పారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుపై ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవినీతిని వ్యతిరేకించి హరీష్ రావు ఆ పార్టీ నుండి బయటకి వస్తే ఆయన్ని బీజేపీలోకి తీసుకుంటామని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. బీజేపీ సిద్ధాంతాలు నమ్మి ప్రధాని మోడీ నాయకత్వంలో పనిచేసేందుకు ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా బీజేపీలో చేరవచ్చని ఈ సందర్భంగా బండి ఆహ్వానించారు. అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టిన కులగణన తీర్మానానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ స్వాగతించింది. అదేవిధంగా బీజేపీ, సిపిఐ, ఎంఐఎం పార్టీలు కూడా తీర్మానానికి ముక్తకంఠంతో మద్దతును తెలిపాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ కులగణనపై కీలక వ్యాఖ్యలు చేశారు. చేపట్టిన కులగణనకు చట్టబద్ధత ఉంటేనే ఆ కార్యక్రమం ఫలవంతమవుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర కులగణన కోసం అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో తీర్మానం ప్రవేశపెట్టగా చర్చల అనంతరం సభ్యులు ఆమోదం తెలిపారు. ఢిల్లీ మద్యం కేసులో తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ పిటిషన్పై విచారణను 28న చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. కీలక నేతలంతా గుడ్ బై చెప్పేసి వెళ్లిపోతుండటంతో కేసీఆర్ దూరతలాలు పట్టుకున్నారు. ఈ సమయంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు గులాబీ తోటలు గూబులు రేపుతోంది. 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 5 ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు బండి సంజయ్. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంకు అకౌంట్లను మూసివేశారు. అకౌంట్లు సీజ్ చేసిన విషయాన్ని ఆ పార్టీ నేత అజయ్ మాకెన్ వెల్లడించారు. ఎన్నికల బాండ్లను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తెలిపింది. సుప్రీం తీర్పుతో రాజకీయ పార్టీలకు పడింగ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను సీజ్ చేసినట్లు తెలుస్తోంది. 17-18న ఢిల్లీలో బీజేపీ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 16న జాతీయ పదాధికారుల సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ మీటింగ్ జరగనుంది. అయితే సమావేశంలో పార్టీ కేడర్ కి దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే పలు తీర్మానాలు, ఎన్నికల ఎజెండా ఖరారు చేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు సమావేశాలు జరుగుతుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రంగారెడ్డి జిల్లా చెవెళ్లలో బీజేపీలోకి పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు చేరారు. కేసీఆర్ ఫంక్షన్ హాల్లో బీజేపీ చేరికల కమిటీ ఇన్ఛార్జ్ ఈటెల రాజేందర్ కండువ కప్పి ఆహ్వానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పోకడలను ప్రజలకు వివరిస్తామని, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను సాధిస్తుందని ఈటెల ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ బేగంపేట కట్టమైసమ్మ దేవాలయం వద్ద బొంతు రామ్మోహన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీగా బయలుదేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బొంతు రామ్మోహన్, శ్రీదేవి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. బొంతు శ్రీదేవి చెర్లపల్లి కార్పొరేటర్ గా ఉన్నారు. హెచ్ఎండిఏ శివబాలకృష్ణ అక్రమ కేసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భూముల వేలంలో అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో భూముల వేలంపై పలువురు రియల్టర్ ప్రమేయం ఉన్నట్లు ప్రభుత్వానికి ఏసీబీ నివేదికను అందించింది. వేలం వేసిన భూములపై అధికారులు విచారణలో తవ్వే కొద్దీ పలువురు అధికారులు బయటకొస్తున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ప్రధాని మోడీ, శివాజీ, రాణా ప్రతాప్ లాంటి నాయకుడు బీజేపీ సిద్ధాంతాలపై నడిచే పార్టీ. బూత్ స్థాయి నుండి బీజేపీని మరింత పటిష్టం చేయాలి. బీజేపీ విజయానికి అందుకు కష్టపడి పనిచేయాలని అన్నారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకల చిత్రాలు ఇన్ని కావు. గొర్రెల పంపిణీలో జరిగిన అవినీతిని, అక్రమాలపై కాగు విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. బైక్, కారు, బస్సు, అంబులెన్స్ లో గొర్రెల రవాణా చేయడంతో పాటు గొర్రెలను కొనకుండానే కొన్నట్లు అధికారులు చూపించినట్టు తెలిసింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతిపై పెట్టిన అవిశ్వాసం తీర్మానం వీగిపోయింది. ఈ రోజు జరగాల్సిన బల పరీక్ష కోరం లేకపోవడంతో మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. అయితే మళ్లీ నిర్వహించిన సమావేశానికి ఎవరూ హాజరు కాకపోవడంతో అవిశ్వాసం రద్దయింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని మంత్రి అంబటి రాంబాబు నివాసాన్ని యూత్ కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. యూత్ కాంగ్రెస్ నాయకులు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. డిఎస్సీ నోటిఫికేషన్లను ప్లకార్డులతో నిరసన తెలియజేశారు యూత్ కాంగ్రెస్ నాయకులు. మెగా డిఎస్సీ పేరుతో సీఎం జగన్ నిరుద్యోగులను మోసం చేశారంటూ నినాదాలు చేశారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని 2 గ్రామాల మధ్య సరిహద్దు వివాదం నెలకొంది. ఇరు గ్రామాల మధ్య ఉన్న పెద్ద వాగులో సరిహద్దులు చూపించాలని జాన్కంపేట గ్రామస్తులు ఆర్మూరులోని ఆర్డీఓ కార్యాలయానికి తరలివచ్చి కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఏసీబీ వలకు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చునాయక్ చిక్కారు. 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఔషధాల టెండర్ కోసం వెంకన్న అనే వ్యాపారి నుంచి మొత్తాన్ని డిమాండ్ చేశారు. ఆయన నివాసంలో వెంకన్న నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేశారు. మహిళా క్రికెటర్లతో అనుచితంగా ప్రవర్తించిన కోచ్ జైసింహ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వేటు వేసింది. కోచ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్రికెటర్ల గౌరవానికి భంగం కలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఎవరైనా సరే ఉపేక్షించబోమని హెచ్ఎస్సీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలని, పార్లమెంటులో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సిఐటియు జిల్లా నాయకులు పాలినాయుడు డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో భారతదేశ రైతు సామూహ్య పిలుపు మేరకు గ్రామీణ భారత బంద్ పురస్కరించుకుని చెల్లపల్లి ప్రధాన కూడలిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో జరిగిన గందరగోళంపై సికింద్రాబాద్ ఆర్డీఓ స్పందించారు. అర్హులకు 15 రోజుల్లో ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాజకీయ నాయకుల అంతదండలతో పక్కదారి పట్టాయి. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ లో పలువురు బీఆర్ఎస్ నేతలు చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య వికారాబాద్ జడ్జి చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. కండువా కప్పి పార్టీలోకి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి ఆహ్వానించారు. రోడ్డు ప్రమాదాల్లో మరణానికి కారకులైన డ్రైవర్లకు శిక్ష పెంచుతూ కేంద్రం తీసుకువచ్చిన కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా లారీల బంద్కు యాజమానుల సంఘాలు పిలుపునిచ్చాయి. భారతీయ న్యాయ సంహిత చట్టం ప్రకారం హిట్ హ్యాండ్ రన్ కేసుల్లో డ్రైవర్కు 10 ఏళ్లు జైలు, 7 లక్షల జరిమానా ఉంటుంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారత బంద్ కు పిలుపునిచ్చారు. ఇవాళ భారత్ బంద్ కు ఏపీ లారీ వర్కర్స్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా లారీలను ఎక్కడికక్కడ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ములుగు జిల్లాలో పంచాయతీ సెక్రటరీగా పనిచేసిన చెంచియాల నరీన్ కుమార్ ఇంటి ముందు ఆయన భార్య బైఠాయించి నిరసనకు దిగింది. నరీన్ కుమార్ తో ఆమెకు 2020లో వివాహం జరిగిందని, వారికి ఒక బాబు జన్మించాడని తెలిపింది. కాగా ఆయనకు ఇంతకు ముందే ఒకరితో ఎంగేజ్మెంట్, మరొకరితో వివాహం చేసుకున్నాడు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్లో భాగంగా ఖమ్మం జిల్లా మధిర డివిజన్ పరిధిలో వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. ప్రైవేటు పాఠశాలలు సెలవు ప్రకటించాయి. అఖిల పక్షాలు కార్మిక సంఘాలకు సంపూర్ణ మద్దతు తెలిపాయి. మధిర ఆర్టీసీ డిపో ముందు అఖిల పక్ష నేతలు ఆందోళనకు దిగాయి. మంచిర్యాల జిల్లా కాశీపేటలో సిమెంట్ సున్నపూసరాయి కార్మికులను గట్రవాళ్లపూలి గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. సున్నపూరాయి వారి వలస ప్రజలకు నష్టం వాటిల్లుతుందని గ్రామస్తులంతా ఫ్యాక్టరీ ముందు ఆందోళన దిగారు. ఉద్యోగాలు ఇస్తామని స్థానికుల వద్ద నుండి భూములు తీసుకున్న యాజమాన్యం ఒక్క ఉద్యోగం ఇచ్చినా పాపన పోలేదని గ్రామస్తులు మండిపడ్డారు. నిర్మల్ జిల్లా కుబీర్లో గిరిజనులు సేవలాల్ జయంతి సందర్భంగా తీసిన ర్యాలీలో ఫ్లెక్స్ విషయంలో గిరిజన యువకులపై ముస్లిం వర్గం చేసిన దాడిని నిరసిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ ఎస్ఐకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ దాడిలో పాల్గొన్న ముస్లిం యువకులపై అట్రాసిటీ కేసు కింద నమోదు చేయాలని, దాడిలో గాయపడిన గిరిజనులకు ప్రొటెక్షన్ కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు చేపట్టిన బంద్ పిలుపు సింగరేణిలో పాక్షికంగా కొనసాగుతోంది. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లోని భూగర్భ ఓపెన్ కాస్ట్ గనులను విప్లవ కార్మిక సంఘాలకు చెందిన కార్మికులు విధులకు హాజరు కాలేదు. అదేవిధంగా సింగరేణి గుర్తింపు సంఘం, ఏఐటీయూసీ నేతలు, కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కార్మికులు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నేతలు అన్యాయం చేస్తున్నారని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు రాజిరెడ్డి పేర్కొన్నారు. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. సేవలాల్ ఊరేగింపు కార్యక్రమంలో పోలీసుల బందోబస్తు నిర్వహణలో ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే క్రమంలో కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఘటనలో గాయపడ్డ వసీం అనే వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కార్మిక సంఘాలు ఆందోళనలు చేపట్టారు. గ్రామీణ బంద్లో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే కనీస మద్దతు ధర, విత్తన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతు సంఘాలకు మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కార్మిక, కర్షక, ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేపట్టారు. గ్రామీణ బంద్లో భాగంగా పట్టణంలోని ఎంజీ పెట్రోల్ బంక్ దగ్గర ఆదోని మంత్రాలయం హైవేను దిగ్బంధం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం వెంటనే కనీస మద్దతు ధర, విత్తన చట్టాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతు సంఘాలకు మద్దతు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్నాయని
ఇది వాటి స్పీడ్ న్యూస్. నమస్తే.